స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఏదైతే బీసీలకి 42% సంబంధించి ఏదైతే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉందో దీనికి సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉంది. సో విచారణ అనంతరం 2 రోజుల వ్యవధిలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంది, డిక్లేర్ చేస్తూ ఉంది. సో వచ్చే నెల 2వ వారంలో దీనికి సంబంధించిన ఎన్నికలు ఉండబోతున్నాయనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో వాస్తవం అంటే ఇంకా క్లారిటీ వచ్చే ప్రయత్నం లేదు. అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం. సో ప్రస్తుతానికైతే కేవలం అనుమానాలుగానే వీటిని చూడాలి. సో 24వ తారీఖున ఏదైతే హైకోర్టు తీర్పును బేస్ చేసుకునే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తారా, 42% పార్టీ పరంగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ పార్టీ పరంగా 42% ఇస్తే నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, మరి బీసీలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది సో అదొక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. సో ప్రధానంగా నేడు సర్కార్కు డెడికేషన్ కమిషన్ నివేదిక ఇప్పటికే సిద్ధం చేసిన కమిషన్ ప్రభుత్వ ఆమోదం తర్వాత జిల్లాలకు ఫార్వర్డ్. నివేదిక ఆధారంగా వార్డులు సర్పంచుల రిజర్వేషన్ల ఖరారు, ఆపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందజేత, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల. 24న స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ నేడు అంటే ఈరోజు సర్కారుకు అందజేయనుంది. ఇప్పటికే ఆ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, 50% రిజర్వేషన్లకు మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ క్రమంలోనే 50% రిజర్వేషన్లకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ను నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో డెడికేటెడ్ కమిషన్ సర్పంచులు, వార్డు మెంబర్లు రిజర్వేషన్ లెక్కలను ఖరారు చేసింది. ఈ నివేదికను గురువారం కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి అందించనున్నారు. దీనికి ప్రభుత్వ ఆమోదు తెలిపి జిల్లాలకు అందజేయనుంది. కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఖరారు చేసిన రిజర్వేషన్ల గెజిట్ను ఎన్నికల సంఘానికి